ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? చూసారా, శ్రీ మహాలక్ష్మిని చూపిస్తున్నాను. ప్రత్యక్ష దైవం శ్రీ మహాలక్ష్మి అంటే ఈ కదంబం మొక్కేనండి. ఎందుకు చెబుతున్నానో తెలుసా? ఈ కదంబం చెట్టు పైన మహాలక్ష్మి నివాసం ఉంటుందంట. తెలుసునా మరి? అంతే కదండి, ఈ కదంబం మొక్క వర్షాన్ని రమ్మని పిలుస్తుందంట. మరి ఇంతమంది జీవకోటికి కూడా ఆధారమైన వర్షం నీరు కావాలి కదా, ఈ తల్లి పిలుస్తుందంట. అన్ని మొక్కల్లాగా కాదంట, కదంబం మొక్క ఇలాగా వర్షాన్ని పిలుస్తుందంట, ఉరుముల్ని చూస్తుందంట, మెరుపుల్ని చూస్తుందంట. మరి ఈ ఈ కదంబం చెట్టు చుట్టూ తిరిగితే మనం గిరి ప్రతిష్ఠ చేసిన ఫలితం దక్కుతుందంట. ఈ కదంబం చెట్టు చుట్టూ తిరిగితే ఇన్ని మంచి మాటలు పెద్దల గురివరిలు చెప్పగా నేను వినగా మీకు నేను చెబుతున్నాను. అయితే ఇది చాలా చిన్నదండి, ఈ కదంబం మొక్క చాలా చిన్నదన్నమాట. అంటే ఇంత మొక్కగా ఇలా పెంచుతున్నారు ఇప్పుడు ఇంట్లో మనం పెంచుకుంటాము అని. కానీ ఈ కదంబం మొక్క చాలా పెద్ద వృక్షం ఉంటుందండి, చాలా పెద్ద వృక్షం. వేసిన సంవత్సరానికి పెద్దదైపోతుందా, సంవత్సరాల తరబడి మొక్క అలానే ఉంటుంది. చెట్టు నిండా బోర్డు పువ్వులు ఇరబూస్తూ ఉంటుంది. అయితే మీకు చూపిస్తాను. నేనైతే మెస్లో పెట్టి వీడియో తీస్తున్నానండి. బయట స్కూల్ పిల్లలు ఉంటారండి, స్కూల్ పిల్లలు అలికిడి మూల. ఈ మెస్సలో నుంచి మీకు పెద్ద కదంబాన్ని చూపిస్తాను. మీకు అంగోనండి, అలాగా కనపడే మొక్క అదిగో, చూసారా? అంగోనండి, అదిగో. ఇంతకన్నా నేను చూపించలేను మరి. అదిగో. కాకపోతే మరి శ్రావణ మాసం వస్తుందనగా చక్కగా పూసేస్తుందండి పువ్వులు. చినుకులు పడేటప్పటికి మొక్కలు వచ్చేస్తాయి, పువ్వులు విడిచేస్తాయి. అంత పెద్ద కదంబ మొక్కని ఇంత చిన్న కదంబ మొక్కగా తయారు చేశారు కాబట్టి ఎవరు ఏమనుకోవాలి? మనమే కదండి. చెడు చేసుకునేదే మనమే, మంచి చేసుకునేదే మనమే. మరి అదే తెలియాలి. సరేనండి. అయితే ఈ కదంబ మహాలక్ష్మి అంటే ఇంత గొప్ప ప్రసిద్ధి అయినది. మనం మొక్కలు పెంచుకుంటాం కాబట్టి మన గార్డెన్లో ఇది కూడా ఇలా ఉండాలి. ఇలాంటి మొక్కని నాకు ఇష్టం కలిగింది, చాలా నచ్చింది. ఒకరిద్దరు చూపించారు నర్సరీలో పువ్వులు. ఒక పువ్వుతో ఒక ఆవిడ చూపించింది, ఒక ఆవిడ మామూలుగా చూపించింది. చాలా చిన్న మొక్క అండి. నేను కొన్నప్పుడు కూడా ఇది చాలా చిన్నది. ఇప్పుడు ఈ చెయ్యి ఇంత పొడవు మాత్రమే ఉంటుంది. అయితే నేను ఇచ్చే పోషకాల వల్ల ఈవిడ కొంచెం ఎదిగింది. ఇచ్చిన అబ్బాయి ఏమన్నాడంటే, నేను పురమైంతి తీసుకొచ్చి ఇచ్చాడనమాట అండి. నేను ఆ అబ్బాయికి ఆర్డర్ ఇస్తే, అమ్మగారు ఎదగదండి ఇది, అమ్మ ఇది పెద్ద మొక్క అవ్వదు, ఇది ఇంతే ఉంటుంది, మొక్క అనేది చనిపోదు, సంవత్సరానికి 4 మాటలు పువ్వులు పోస్తుంది అని చెప్పాడు. అవునా అనుకున్నాను. చెట్టు నిండా మొగ్గలతోనే తెచ్చాడులేండి. మొగ్గలన్నీ ఎండిపోయి ఆగలంతా రాల్చేసింది, మొక్క అయితే పోయిందనుకున్నాను. లేదండి, మొక్క అయితే ఏమీ అవ్వదు అని చెప్పాడు. అన్నట్టుగానే చిగురొచ్చింది. 2 మొగ్గలు వేసినాయి, ఒక మొగ్గ రాలిపోయింది, ఒక మొగ్గ ఇలా చిన్న పువ్వు విడిచింది. ఇలాగా సరే అనుకున్నా. మరి అప్పటి నుంచి ఇంకేమీ ఇడవలేదు. తర్వాత కొంచెం ఇలా ఎదిగింది అంటే నేను ఇచ్చే పోషకాలు ఏంటి, ఎక్కడి నుంచో కొనుక్కొచ్చి ఎరువులది వేయలేదు సమండి. నేను ఇంట్లో పాడేస్తాం కదా తుక్కు, దాంతోనే నేను ఎరువు తయారు చేసుకుంటాను. పూజించిన పువ్వులు ఉంటాయి కదా, ఓ బుట్టలో వేస్తాను. కూరగాయలు కోసినప్పుడు మరి ఉల్లిపాయ తొక్కలు ఉంటాయి కదా, అలాగే ఆకుకూరలు కోసినప్పుడు ఆ కాడలు అవి ఉంటాయి కదా, అది పీస్గా ఉపయోగపడుతుందని అలాంటివి వేస్తాను. గట్టిగా ఉండేవి వేయను, ఎంగిలి చెయ్యి అనేది పెట్టను. చాలా నీట్గా ఒకసాట మనం అంటే మీరు వేసుకోవాలంటే ఒక కవర్లో వేసేసి చక్కగా మూట కట్టేసి ఉంచేసారనుకో, ఒక 5-6 రోజులు కుళ్ళిపోతాయి. అది పట్టుకెళ్ళి మొక్క మొదట వేసేయచ్చు. అదే మొక్కకు మంచి బలం, అదే ఎరువు. అంతేకాదండి, మరి వాళ్ళకి పోసేస్తాం నీళ్లు. మనం పప్పులు కడిగిన బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన మినపప్పు కడిగిన, కందిపప్పు కడిగిన, నూక కడిగిన, మరి అలాగే అన్నం వాచుతారు కదండి, గంజి తీసేస్తాం కదా, ఆ గంజి ఇవన్నీ దాంట్లో పోస్తాను. 4 రోజులకు ఒకసారి నీళ్ళు కలిపి మొక్కలకి ఇస్తాను. అంతేనండి నేను చేసేది. నేను ఒక పైసా ఎప్పుడు ఎరువులకి మందులకి ఖర్చు పెట్టలేదు. వేయడం ఇష్టం ఉండదు నాకు. అయితే ఎదగదన్నారు కదా, చాలా చిన్న మొక్క అన్నారు కదా, ఇది కొంత ఎదిగింది అంటున్నారు కదా, ఏంటి అనేదానికి మీరు ఎలాగా కామెంట్లో అడగరు కాబట్టి నేనే చెప్పేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇది బలం బాగుంది కాబట్టి కొమ్మలు రెమ్మలు వస్తున్నాయి కదా, అదేమవుతుందంటే ఇలాగా ఎదిగితే తర్వాత ఈ ఆకులు పండిపోయాక పొల్లు ఇరిగినట్టు ఈ కొమ్మ కాడకి ఎండిపోయినట్టు అయిపోయి అక్కడికి ఇరిగిపోద్ది. పొల్లలాగా మనం విరగొట్టేసుకోవచ్చు, అది ఇరిగిపోతుంది. అప్పుడు పక్క నుంచి ఇలాగా కొత్త చిగురు వస్తుంది అనమాట. అలాగే కానీ ఇంక పెద్దగా ఎదగదనమాట అండి ఇది.
అందుకే మనం పెంచుకోవచ్చు అని. అంత పెద్ద మొక్కని ఇంత చిన్న మొక్కగా పెంచుకునే అదృష్టం ఆ భగవంతుడు మనకి ఇచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి కదంబం పెంచుకోవాలని నేను అనుకుంటున్నానండి. చూసారా కదంబం పూలు ఎంత ముద్దుగా ఉన్నాయో, మనం ఏదో డిజైన్ వేసినట్టు ఉన్నాయి కదా. ఇప్పుడు మీకు చూపించిన పెద్ద కదంబం పువ్వులు కూడా ఇంత సైజే ఉంటాయండి, బంతిలాగా ఇంతే సైజు ఉంటాయి. ఇది కొంచెం చిన్నది కానీ ఆ పువ్వు ఇంకొకలా ఉంటుంది, ఈ పువ్వు ఇలా ఉందన్నమాట. చక్కగా చూసారా, నచ్చిందా? మరి మీరు కూడా ఇలాంటి కదంబం మొక్క కొనుక్కుంటారా? మరి నాకు ఈ పువ్వులు చూసి కొలిది చూడాలనిపిస్తుందండి, మెసలో పెట్టుకుని తీస్తున్నాను కదా. సరే, చూసారా, నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెప్పాను కదా, ఈ మొక్క చుట్టూ తిరిగితే మనం గిరి ప్రతిష్ట చేసిన ఫలితం దక్కుతుందంటండి. మరి ఇంతటి అదృష్టం మనకి ఇచ్చాడు కాబట్టి ఆ భగవంతుడు ఉపయోగించుకుందాం. నేనేమంటానంటే మొక్కల కోసం చెప్పినప్పుడు మొక్కలు ఏదో మనకు ధనం తెచ్చిపెట్టమండి, ఆరోగ్యం మాత్రం వస్తుంది ఆ గాలి వల్ల అని చెబుతాను కదా. ఇప్పుడు ఈ కదంబ మొక్క గురించి కూడా అంతే చెబుతాను. వర్షాన్ని పిలుస్తుంది, ఉరుముల్ని చూస్తుంది, మెరుపుల్ని చూస్తుంది, శ్రీ మహాలక్ష్మి మనకి జీవకోటికి ఆధారం అవుతుంది అని పెద్దలు చెప్పారు కాబట్టి అయితే ఇలాంటి మొక్క మనం పెట్టుకుందామని పెట్టుకోవడమే. కానీ మొక్కల వల్లే వర్షం పడుతుందని అందరికీ తెలుసు కాబట్టి ఇది నమ్మి, ఇది నమ్మటం ఏంటండి, తెలిసిందే, మనం అంగీకరించవలసిందే. అందుకు మనం మొక్కలు పెంచాలన్న వాళ్ళు చక్కగా ఇలాంటి కదంబ మొక్క పెంచేసుకోండి. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.